రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తెలివిగల ఇల్లాలు. భర్త శేషగిరి కచేరీకి వెళ్ళిపోగానే శ్యామల కొత్తగా దిగిన అద్దె ఇంటి వాటాలో సామాన్లు సర్దసాగింది. ఆ సమయంలో మధ్య తలుపు కిర్రుమని తెరిచి ఒక స్థూలకాయురాలు లోపలికి వస్తూనే, "ఏం కోడల పిల్ల, కొత్త ఇల్లు నచ్చినట్టేనా? అలా ఆశ్చర్యపోకు, నన్ను దుర్గమ్మ అంటారు. 10 ఏళ్లుగా పక్క వాటాలో ఉంటున్నాం" అంటూ తనను తాను పరిచయం చేసుకున్నది. శ్యామల తన కుటుంబాన్ని గురించి దుర్గమ్మకు చెప్పింది. "ఇంకా పిల్లా జల్లా కలగలేదన్నమాట. వంట ఎప్పుడు చేస్తావు? సరే, నువ్వు సామాన్లు సర్దుకుంటూ ఉండు, వంట పని నేను చేస్తాను" అన్నది ఆదరంగా దుర్గమ్మ. ఆ మాటలకు శ్యామల ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె దుర్గమ్మకు వంటగది చూపించింది. దుర్గమ్మ వంటగదిలోకి పోతూ, "2 వంటలు చేయడం ఎందుకు? ఈ పూటకు మీ మామగారికి కూడా ఇక్కడే వండేస్తాను" అన్నది. "అలాగే చెయ్యండి" అన్నది శ్యామల. శ్యామల భర్త శేషగిరి కచేరీ నుండి తిరిగి వచ్చే లోపల దుర్గమ్మ వంట పని పూర్తి చేసి తమ కోసం అన్నం కూరలు గిన్నెలో సర్దుకుని వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత శేషగిరి వచ్చాడు. దుర్గమ్మ వంట ఆ భార్యాభర్తలకు ఎంతో బాగున్నది. అనుకోకుండా అలాంటి పొరుగు దొరికినందుకు ఇద్దరూ పొంగిపోయారు. మర్నాడు శ్యామల పొరుగింట్లో పనిచేస్తున్న పని మనిషిని, "మా ఇంట్లో కూడా పని చేస్తావా?" అని అడిగింది. "చెయ్యను" అన్నది పని మనిషి పుల్లవిరుపుగా. శ్యామల ఆశ్చర్యపోతూ, "అదే" అన్నది. "ఈ వాటాలో దిగిన వాళ్ళెవ్వరూ పట్టుమని 10 రోజులు కూడా ఉండరు. పనికి కుదరడం దండగా. కాస్త ఓపిక పడితే ఆ దొంగ దుర్గమ్మ సంగతి మీకే తెలుస్తుంది" అన్నది పని మనిషి. ఆ మాటలు నమ్మడమా లేదా అనుకుంటూ శ్యామల వంటగదిలోకి పోయి అన్ని డబ్బాలు మూతలు తెరిచి చూసింది. అన్నీ సగానికి సగం తరిగి ఉన్నవి. ఈ దుర్గమ్మ దేవాంతకురాలన్నమాట. ఆవిడ ఆట కట్టించడం ఎలాగో నాకు తెలుసు అనుకున్నది శ్యామల. శేషగిరి బయటికి వెళ్ళిపోగానే దుర్గమ్మ తలుపు కొట్టి ఈ వైపు నుంచి గడి తీయించి లోపలికి వస్తూనే, "కొత్త ఇంటి నిద్ర బాగా పట్టిందా?" అంటూ అద్దం దగ్గరకు పోయి అక్కడ ఉన్న కొబ్బరి నూనె తలకు ఇంత రాసుకుని, "మళ్ళీ పొయ్యి అంటించాలంటే బద్ధకంగా ఉన్నది. మీ పొయ్యి మీద కాసిని వేడి నీళ్ళు పెట్టు, ఇక్కడే స్నానం చేసి పోతాను" అన్నది. శ్యామల మారు మాట్లాడకుండా నీళ్లు కాచి నీళ్ల గదిలో పెట్టి అక్కడ ఉన్న సున్నిపిండిలో ఇంత కారం ఉప్పు కలిపి బయటకు వచ్చింది. ఆ పిండి రాసుకుని స్నానం చేసిన దుర్గమ్మకు ఒళ్ళంతా బగ్గుమన్నది. ఆమె బాధతో మూలుగుతూ గది నుంచి బయటకు వచ్చింది. శ్యామల ఎంతో అమాయకంగా ముఖం పెట్టి, "కొందరి శరీరాలకు నేను ప్రత్యేకంగా తయారు చేసే సున్నిపిండి పడదు, దురదలు మంటలు" అన్నది. ఆ ఇంట స్నానం చేస్తానన్నందుకు దుర్గమ్మ పశ్చాత్తాపపడి, "వెళ్ళే ముందు ఈ పూట కూర వండడం మరిచాను, ఒక గిన్నెలో కొంచెం కూర సర్ది ఇవ్వు" అన్నది. "మా వంటలు అదో రకం, మీకు బాగుంటవో లేదో" అన్నది శ్యామల. "అదేమిటి కోడల పిల్ల, తినడానికి పనికి రాకుండా ఎవరు వండుకోరు కదా" అంటూ దుర్గమ్మ నవ్వేసింది. శ్యామల వంటగదిలోకి పోయి తాలింపు కూరలో కొద్దిగా ఆముదము వేసి గిన్నెలో పెట్టి దుర్గమ్మకి ఇచ్చింది. మర్నాడు దుర్గమ్మ ఇంట్లోకి వస్తూనే శ్యామలతో, "నీ వంటకో నమస్కారం, ఆ కూర ఇప్పటికీ నాకు అరగనే లేదు" అన్నది. తర్వాత ఆమె సాయంత్రం భర్త ఎవరో స్నేహితుడిని ఇంటికి తీసుకువస్తున్నానని చెప్పి శ్యామల వాళ్ళ నడవలో ఉన్న మడత కుర్చీని తన వాటాలోకి ఈడ్చుకుపోయింది. 4 రోజులు గడిచినా దుర్గమ్మ కుర్చీని శ్యామలకు తెచ్చి ఇవ్వలేదు. శ్యామల చీకటి పడే వేళ దుర్గమ్మను, "మా మడత కుర్చీ చప్పుళ్లకు నీకు మామయ్యకు రాత్రి వేళ సరిగ్గా నిద్ర పడుతున్నదా?" అని అడిగింది. "మడత కుర్చీ చప్పుడు చేయడం ఏమిటి?" అన్నది దుర్గమ్మ ఆశ్చర్యంగా. "అయితే మీరు గమనించనే లేదన్నమాట.
బతికున్న రోజుల్లో మా మామగారు ఎప్పుడూ ఆ కుర్చీనే అంటి పెట్టుకుని ఉండేవారు. పోయాక కూడా ఆయనకు దాని మీద ఆశ తీరలేదు. రాత్రి వేళల్లో ఆ కుర్చీ ఊగుతూ ఉండడం చాలాసార్లు చూశాను అన్నది శ్యామల. దుర్గమ్మ చిన్నగా మూలిగి కుర్చీని అప్పటికప్పుడే మోసుకు వచ్చి శ్యామల వాళ్ళ నడవలో పడవేసింది. ఆ రాత్రి శ్యామల భర్తకు దుర్గమ్మ గొడవలన్నీ చెప్పింది. శేషగిరి అంతా విని, నువ్వు ఆవిడ ఎత్తుకు పై ఎత్తు వేయడం తప్ప బాగా బుద్ధి వచ్చేటట్లు గుణపాఠం నేర్పలేకపోతున్నావు అన్నాడు. సరే, ఆ పని రేపే చేస్తానుండండి అన్నది శ్యామల. ఆ పగలు ఆమె దుర్గమ్మతో, చూడండి అత్తయ్య, మీ అబ్బాయికి బొత్తిగా భయం లేదు. పెట్టెలో నావి బోలెడన్ని నగలున్నవి కదా, వాటికి తోడు తన చెల్లెలు నగలు కూడా తెచ్చిపెట్టాడు. వాటిని కరిగించి ఏదో కొత్త రకంగా నగలు చేయించమంటున్నదన్నమాట. అసలే రోజులు బాగోలేవు, ఎక్కడ చూసినా దొంగతనాలు అన్నది. అవును కోడలా, బాగా గుర్తు చేశావు. ఈ రాత్రికి మీ మామయ్య ఎవరో స్నేహితుడి ఇంట్లో కాలక్షేపం చెయ్యబోతున్నాడు. ఒంటరితనం అంటే నాకు భయం. మధ్యవాటా తలుపు కాస్త తెరిచి ఉంచు. రాత్రికి అక్కడే చాప పరుచుకొని నిద్రపోతాను అన్నది దుర్గమ్మ. శ్యామల అందుకు సరేనన్నది. దుర్గమ్మ తన భర్త ద్వారా లేని నగల దొంగతనానికి ప్రయత్నించగలదని ఆమె అనుమానించింది. ఆమె భర్త శేషగిరికి సంగతి చెప్పి రాత్రికి కొంచెం మెలకువగా ఉండమన్నది. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర నటిస్తున్న శ్యామల శేషగిరులకు కాస్త విలువైన వస్తువులుండే నడవగదిలోకి ఒక నల్లని ఆకారం ప్రవేశించడం కంటబడింది. అది దుర్గమ్మ భర్త అని వాళ్ళు గుర్తించారు. శ్యామల పిల్లిలా నడుస్తూ పోయి గది తలుపుకు బయట నుంచి గొళ్ళెం పెట్టింది. తరువాత ఆమె దుర్గమ్మ దగ్గరకు పోయి, అత్తయ్య లే, ఎవడో దొంగ పీనుగు నడవా గదిలోకి దూరాడు. బయట గొళ్ళెం పెట్టేశాను. కాస్త కేక వేసి ఇరుగు పొరుగు 10 మందిని పిలువు అన్నది. దుర్గమ్మకు పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. ఆమె తనకు భర్తకు 10 మందిలో జరగనున్న పరాభవం ఊహించుకుని వణికిపోతూ శ్యామల శేషగిరుల చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, ఆ గదిలో ఉన్నది నా భర్తే. నేనే ఆయన్ను దొంగతనానికి పురమాయించాను. నలుగురిని పిలిచి మమ్మల్ని అవమానాల పాలు చెయ్యకండి అన్నది. శ్యామల ఆమె భర్త దుర్గమ్మను తల వాచేలా చీవాట్లు పెట్టి గది తలుపు తెరిచి దుర్గమ్మ భర్తను విడిచిపెట్టారు. ఇక అక్కడ ఉండేందుకు మొహం చెల్లక దుర్గమ్మ భర్త తెల్లవారి అంతా పొద్దెక్కే లోపల తమ వాటా ఖాళీ చేసి ఎటో వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికల్లా పక్క ఇళ్లల్లో పనిచేసే పని మనిషి శ్యామల దగ్గరకు వచ్చి, అమ్మగారు, ఆ మధ్య మీ ఇంట్లో పని చెయ్యమన్నారు కదా, చేస్తాను. ఈ వాటాలో చేరిన వాళ్ళందరూ దుర్గమ్మ దొంగ బుద్ధికి భయపడి పారిపోయారు. మీరు మాత్రం దుర్గమ్మ చేతనే వాటా ఖాళీ చేయించారు. ఏమిటి వింత అన్నది. ఇందులో వింత ఏమీ లేదు. మా ఆవిడ చాలా తెలివిగల ఇల్లాలు అంటూ శేషగిరి చిన్నగా నవ్వాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?